Welcome to our channel. I'm Santosh Kumar Gelli. Actually, my channel వచ్చి ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అనేది లేకపోతే ఫైనాన్షియల్ మార్కెట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ స్ట్రాటజీస్ ఏ విధంగా ప్లే చేయాలి మనం అండ్ మార్కెట్లోని మినిమం ఇన్వెస్ట్మెంట్ పెట్టి మ్యాక్సిమం ప్రాఫిట్స్ తీయడానికి ఎటువంటి పాసిబిలిటీస్ ఉంటాయి అన్నీ కూడా మనం ఈ ఛానల్ డిస్కస్ చేస్తుంటాం. సో అండ్ లైవ్ అనాలిసిస్ అండి, ఎస్పెషల్లీ ప్రెజెంట్ జస్ట్ 9:15 కదా మార్కెట్ టైమ్, మార్కెట్ ఓపెన్ అవుతుంది. సో 9:15కి నేను లైవ్ చేస్తున్నానండి. అంటే మార్కెట్లో ఏ టైంలో పొజిషన్ తీసుకుంటే మనకి సర్టెన్ పర్సంటేజ్, సపోజ్ 50,000 పెట్టాం అనుకోండి, 50,000కి నియర్లీ 5% టు 10%, అంటే 2,500 టు 10,000. అంటే మినిమం టార్గెట్ 2,000 ఉండాలండి, 4% ఉండాలి. మ్యాక్సిమం ఎంతైనా పెట్టుకోవచ్చు మనం. అది మ్యాక్సిమం అంటే అది కూడా 50% అది నాట్ ఏ కరెక్ట్. సో ఇటువంటి విధంగా ఏ విధంగా స్ట్రాటజీస్ ప్లే చేస్తే మనం ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు అనేది నేను చెప్తున్నానండి. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే నిఫ్టీ కాల్ ఆప్షన్ అనేది యాక్చువల్లీ ఎస్టర్డే మార్కెట్ 23,000 కాల్ ఆప్షన్ అనేది మనకి 257 రూపీస్ దగ్గర క్లోజ్ అయిందండి. బట్ 217 లోకి అయితే టచ్ అవుతుంది కాల్ ఆప్షన్. అంటే మ్యాక్సిమం తగ్గడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. బేరిష్ మార్కెట్ మూమెంట్ ఏమైతే ప్రెజెంట్ ఉంది, కానీ ఇది ఎంతసేపు ఉంటుంది అనేది మనం టెక్నికల్గా నేను ఇంకా ఒప్పుకోనండి. ఎందుకంటే 23,100 అనేది మనకి ఇప్పుడు ప్రెజెంట్ 23,159 ఉంది కదా నిఫ్టీలో. సో మనకి ఏవైతే డ్రా చేసే లైన్స్ ఉన్నాయో 23,100 అనేది ఆల్రెడీ ప్రీవియస్లోనే డ్రా చేసాం. సో ఈ ఏవైతే డ్రా చేసి ఉన్నాయో ఈ ప్రతిదీ కూడా డ్రా చేసినవన్నీ కూడా మనకి నేను ప్రీవియస్గానే డ్రా చేశాను కాబట్టి ఇవి సపోర్ట్ తీసుకొని అక్కడ కన్సల్టేట్ అవ్వడానికి చూస్తున్నాయండి. అండ్ ఇక్కడ ఏదైతే ఉందో 23,173 ఎస్టర్డే మార్కెట్ ఆల్మోస్ట్ ఇక్కడే కన్సల్టేషన్ అయిందండి. ఇంచుమించుగా 125 నుంచి కూడా నియర్లీ 1450, అంటే 1 అవర్ అండి. నియర్లీ 1 అవర్ ఇక్కడే, అంటే మ్యాక్సిమము ఇక్కడ హైక్ టచ్ అవ్వడం, బ్రేక్ అవ్వడం. అండ్ దెన్ సేమ్ పొజిషన్ అండి. ఈరోజు కూడా హైక్ వెళ్ళింది. ఎంతవరకు వెళ్ళింది? 23,186 వరకు వెళ్ళింది. మేబీ ఇది డౌన్కి రావడానికి కూడా ఛాన్స్ ఉంది. ఇక్కడ ఈ 5 మినిట్స్ తర్వాత తెలుస్తుందండి. వన్స్ డౌన్ అయింది అంటే మరలా 23,100, ఎస్పెషలీ 23,100కి టచ్ అవ్వాల్సింది ఈ క్యాండిల్ కూడా. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మార్కెట్ మూవ్మెంట్ ఏ విధంగా ఉంటుందని ఫైండ్ అవుట్ చేయాలండి. సపోజ్ ఇక్కడ ఈ క్యాండిల్, అంటే ఈ 5 మినిట్స్ తర్వాత క్యాండిల్ ఏదైతే ఉందో ఇన్ కేస్ బ్రేక్ వచ్చిందంటే 23,250, 265 అనుకుంటానండి. ఇక్కడ లైన్ మనకి చేయలేదు, ఆల్రెడీ నేను 265 ఉంటుంది. 265 నియర్లీ 265, 270 దగ్గర మనకి స్టేబుల్గా ఉంటుందండి. అక్కడ ఆల్రెడీ ప్రీవియస్లో కూడా అక్కడే టచ్ అయింది. సో ఇక్కడ వరకు కూడా మార్కెట్ మూవ్మెంట్ అయితే ఉంటుందండి, మోర్ దెన్ 23,260, 250 వరకు కూడా. వన్స్ ఇది బ్రేక్ అయ్యాలి. కాకపోతే మనకి ఐటీ సెక్టర్ ఏదైతే ఉందో ఐటీ సెక్టర్లో నెగిటివ్ ఉందండి ప్రెజెంట్. అండ్ ఆటోమొబైల్లో కూడా నెగిటివ్ ఉందండి. అండ్ మెటల్లో మాత్రం స్మాల్ బిట్ పాజిటివ్ ఉంది. ఇక్కడ మీరు పర్టికులర్ ఈ అబ్జర్వ్ చేయండి. ఈ కూడా నిఫ్టీ ఐటీ సెక్టర్లో 0.5% అండ్ ఆటోమొబైల్స్లో మోర్ దెన్ 1%, నియర్లీ 1%, అండ్ మెటల్ ఆల్సో 0.18% ద పాజిటివ్. సో ఈ మూడు కూడా ఎఫెక్ట్ అనేది నిఫ్టీ కాబట్టి మనకు ఈ ఎఫెక్ట్ కూడా దీంట్లో ఉంటుంది. ఖచ్చితంగా 100% ఇక్కడ 23,100 రావడానికి అయితే ప్రయత్నిస్తుందండి నిఫ్టీ. ప్రయత్నించిన తర్వాత నిఫ్టీ బ్రేక్ అవుతుందండి. అయితే అది కూడా ఈ 150 కూడా బ్రేక్ అయిపోవాలండి. 150 కూడా బ్రేక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో వన్స్ బ్రేక్ అయితే మాత్రం మోర్ దెన్ ఛాన్సెస్ 23,100. అండ్ దెన్ ఇక్కడ కన్సల్టేట్ అయితే అప్ అయితే డౌన్ అండి. ఇక్కడ కన్సల్టేషన్ బట్టి మనం డిపెండ్స్ ఆన్ మార్కెటింగ్ పొజిషన్స్ అండి. కానీ బేసికలీ సిఈకి నిఫ్టీ పెరగడానికి ప్రెజర్ అయితే ఉంది, కానీ పుట్ ఆప్షన్లో డౌన్ మూమెంట్ కనిపిస్తుంది. అదే మనకి 9:45 వరకు కూడా మూమెంట్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం కరెక్ట్గా చెప్పలేం కాబట్టి, సో అట్లీస్ట్ ఒక 5 to 10 మినిట్స్ వెయిట్ చేస్తే మన సరైన స్ట్రాటజీ, సరైన ప్లానింగ్, జనరేషన్ ఆఫ్ ది ఇన్కమ్ అనేది ఇక్కడ క్లారిటీ తెలుస్తుంది. మీరు చాలాసార్లు చెప్పాను కదా, ఈ ఎల్లో లైన్ బి, ఇక్కడ బి సెట్ అయింది, రివర్స్ వి అండి. ఇక్కడ డౌన్ అయితే ఈ డౌన్ ఇక్కడ కూడా నేను తీసుకోమని చెప్పనండి. ఈ వీ క్యాండిల్ ఏదైతే ఉందో గ్రీన్ క్యాండిల్ టచ్ అవ్వాలండి, గ్రీన్ బాక్స్ టచ్ అవ్వాలి ఈ వీ పొజిషన్.
ఈ పొజిషన్ గ్రీన్కి ఎప్పుడైతే టచ్ అయిందో అప్పుడు అక్కడ కన్సల్టేట్ అయినప్పుడు అక్కడ ఇక్కడ నుంచి ఇలా వి వచ్చి ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళిన తర్వాత ఈ లోపల ఏదైతే ఎల్లో లైన్స్కి లోపల ఇక్కడ ఈ గ్రీన్స్ మనం సపోర్ట్ చేయవండి. ఎల్లో లైన్ బయట ఉన్న గ్రీన్స్ మాత్రమే సపోర్ట్ చేస్తాయి బయ్యింగ్ సిచ్యువేషన్స్లో అండి. బయ్యింగ్ సిచ్యువేషన్స్లో మనకి ఎలా పొజిషన్ తీసుకోవాలి. సపోజ్ ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఎల్లో లైన్ అవుటర్స్ అంటే 1 2 3 4 ఈ 4 క్యాండిల్స్ కూడా వచ్చినప్పుడు కూడా ఇక్కడ రెడ్ క్యాండిల్స్ సపోర్ట్ చేస్తున్నాం మనకి ఇక్కడ ఈ పైన కూడా. కానీ ఈ గ్రీన్ క్యాండిల్ మెన్షన్ చేసినప్పుడు ఇక్కడ స్టెబిలిటీ గ్రీన్ డౌన్ వచ్చింది. గ్రీన్కి ఎప్పుడు కూడా బుల్లి బయ్యింగ్ చేయాల్సినప్పుడు మన డీసీలు ఏవైతే ఉన్నాయో మనకి కిందకి రావాలి. బులిష్ ప్యాటర్న్లో ఉన్నప్పుడు అండి, బేరిష్ ప్యాటర్న్ ఉన్నప్పుడు ఈ డీసీలు పైన మనకు చూపించాలి. సో ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ సెటన్ క్యాండిల్ మన బాక్స్లో ఏదైతే ఉందో ఈ క్యాండిల్ అండ్ 3 క్యాండిల్స్ గ్రీన్ ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ కాల్ పొజిషన్ అన్న హైకి తీసుకోవాలండి. అంటే ఇది నిన్న యాక్చువల్లీ క్లోజింగ్ టైం కాబట్టి నేను చెప్పట్లేదు, క్లోజింగ్ టైంలో తీసుకోమండి. బిట్వీన్ ఆఫ్ మార్కెటింగ్ అవర్స్లో తీసుకోవాలి. 3 to 3:15 అలాగే ఎప్పుడు ప్లాన్ చేయకండి. అండ్ మార్కెట్ 2:30 నుంచి 3 వరకు కూడా ఇది మూమెంటం ఉంటుంది కదా, ఆ టైంలో అస్సలు ఎక్కువ క్యాప్చర్ చేయకూడదు. అండ్ ప్రెజెంట్ మనది 23,144 వరకు వచ్చింది. ఇది మోర్ దెన్ ఆఫ్ 23,100 కూడా బ్రేక్ అవ్వడానికి మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి. ఇద్దరు పిఏలో అంటే 150 ఏదైతే ఉందో అది కూడా కన్సల్టేషన్ అండి. 150 యాక్చువల్గా మార్కెట్ చూసారనుకోండి, ఇది 150 కదా, ఇక్కడ బ్రేక్ అనేది ఇక్కడికే వచ్చాయండి క్యాండిల్స్ కూడా. ఈ 150 to 180 175 ఇక్కడ నుంచి ఇది చూడండి, ఇది ఈ లైన్ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రెజెంట్ లైన్ ఇక్కడ క్యాండిల్స్ అన్ని ఈ క్యాండిల్ కూడా అక్కడే రివర్స్ అయిందండి. ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 23,144 145 అండ్ ఇక్కడ కూడా 150 ఏదైతే ఉన్నాయో 3 అండ్ దిస్ 3 6 అండ్ 4 10 13 14 15 16 17 నియర్లీ 18 20 క్యాండిల్స్ 23,150 అక్కడ కన్సల్టేషన్ అయితే ఉంది ఫుల్గా. కానీ ఇక్కడ ఇది డౌన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది ఎక్కువగా అనేది క్లియర్గానే తెలుస్తుందండి. కాకపోతే వన్స్ బ్రేక్అవుట్ అనేది 23,150 దగ్గర రావాలి. అండ్ కన్సల్టేషన్ కూడా ఇక్కడే అవుతుంది ఖచ్చితంగా, ఇక్కడ అవుతుంది ఖచ్చితంగా మూమెంట్ అనేది. అంటే మనకు సపోజ్ ఈ పుట్ ఆప్షన్లో మనం చూసుకున్నట్లయితే 23,000 నిఫ్టీ 23,000లో పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకుంటే ఇది బయటకు వచ్చింది. అయితే 5 to 10% మనం క్యాప్చర్ చేసే మూమెంట్ ఏదైనా ఉందంటే ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. లిమిట్ ప్రైస్ వచ్చి 260 పెట్టుకొని 260 అంటే నియర్లీ 13 రూపీస్ అండ్ 273 టార్గెట్ అని పెట్టుకుంటే మనకి ఇక్కడ లో చూసుకొని కొట్టాలి మనం. దీని హై లో ఎంత, ఈ క్యాండిల్ క్లోజింగ్ 252 హై 263. సో 260కి మనం ప్లే చేసుకుంటాం ఇక్కడ లిమిట్ ప్రైస్. అంటే మూమెంట్ అనేది ఈఎంఏ క్యాండిల్స్ కూడా సపోర్ట్ చేస్తాయని మనం చూపించినప్పుడే మనం ఎంటర్ అనేది అవ్వాలి. కాకపోతే ఈ రెడ్ క్యాండిల్ అనేది కిందకి టచ్ అవ్వాలి. కిందకి టచ్ అయిన తర్వాతే వాలటాలిటీ మూమెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో దాని గురించి వెయిట్ చేసిన తర్వాత ఎంట్రీ తీసుకుంటే కొద్దిగా పాజిటివ్ రెస్పాన్స్ అనేది ఎక్కువగా రావడానికి ఛాన్స్ ఉంది. అయితే ఇదంతా మనకు కష్టం అని అనుకుంటే లిమిట్ ప్రైస్ వచ్చి 265 పెట్టుకొని 285 వరకు టార్గెట్ పెట్టుకుంటే మ్యాక్సిమం టచ్ అవడానికి చాయిసెస్ ఉన్నాయి. ఇక్కడ కూడాను 265 కాదండి, నియర్లీ 275 అలా పెట్టుకొని 300+ మనం ఎక్స్పెక్ట్ చేయాలి. 275+ పెట్టుకొని 300 ఎక్స్పెక్ట్ చేయాలి. అప్పుడు ఒకే మూమెంట్ అనేది టచ్ అవుతుంది. ఇన్ కేస్ ఈ డౌన్కి వచ్చి వెళ్ళింది అంటే కొద్దిగా లిమిట్ ప్రైస్ కూడా తగ్గించుకోవడం బెస్ట్ అండి మనం. సో నిఫ్టీ సపోజ్ ఇప్పుడు ప్రెజెంట్ చూడండి, నిఫ్టీ ఏదైతే ఉందో నిఫ్టీ మళ్ళీ ఇక్కడే కన్సల్టేషన్ అవుతుంది. గ్రీన్ క్యాండ్ కూడా వచ్చింది, గ్రీన్ అండ్ బ్లూ ఈ విధంగా వచ్చింది కదా. ఈ మూమెంట్ అనేది కూడా ఫైండ్ అవుట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి వి షేప్ అనేది ఇక్కడ ఫామ్ అయింది. అంటే నేను చెప్పాను ఈ రెడ్ లైన్ ఏదైతే ఉందో రెడ్ లైన్ బ్రేక్అవుట్ అయితే బేరిష్ ప్యాటర్న్కి ఆలోచించాలి మనం. అది రెడ్ లైన్ కిందకి రావాలి. సపోజ్ ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి రెడ్ లైన్ కిందకి ఇక్కడ వచ్చి ఇక్కడ ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ లోపల ఈ లైన్ బిఫోర్ ఇక్కడ వచ్చేసరికి రెడ్ లోన్ ఉందండి. సో ఇక్కడ ప్లాన్ చేయకూడదు.
ఇక్కడ మీరు మ్యాక్సిమం ప్లాన్ చేయడానికి ఛాన్స్ తీసుకోవచ్చు, ఇక్కడ కూడా ప్లాన్ తీసుకోవచ్చు అండి. ఓకే, సపోజ్ ఇక్కడ కానీ ప్లాన్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ క్లోజింగ్ ఎంత 23,150, 143. సో ఇక్కడ 143కి అంటే నియర్లీ 145, 146కి మనం లిమిట్ ప్రైస్ పెట్టుకున్నాం. నియర్లీ 20 పాయింట్స్ క్యాప్చర్ కాబట్టి 23,125 ఈ క్యాండిల్ అయినా మూమెంట్ అందుకుంటుంది, లేకపోతే నెక్స్ట్ క్యాండిల్ అయినా మూమెంట్ అందుతుంది, మనది టార్గెట్ రీచ్ అయిపోతుంది. చూడండి ఇక్కడ వి అనేది ఎప్పుడు బ్రేక్అవుట్ అయితే ఖచ్చితంగా అవ్వాలి. సో వి అనేది ఇక్కడ బ్రేక్అవుట్ అవ్వలేదు కాబట్టి 23,150 వరకు వచ్చిన ఈ క్యాండిల్, స్పెసిఫైక్ క్యాండిల్, లాస్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లో 23,139 అండి, క్లోజింగ్ వచ్చి 23,171. ఐకి ప్యాటర్న్ అనేది ఇది బ్రేక్ అవుతుంది. ఇది బ్రేక్ అయితే కాల్ ఆప్షన్స్లో మరలా ప్లాన్ చేసుకోవడానికి ఈజీగా చాయిస్ ఉంటుంది. అది కూడా వి ఆప్షన్ ఏదైతే ఉందండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఈ వి ఇక్కడ వచ్చేసి ఇక్కడ పుల్ బ్యాక్ తీసుకుంటే ఖచ్చితంగా మూమెంట్ అనేది కరెక్ట్గా మనకి టార్గెట్ రీచ్ అవుతాం. అండ్ దెన్ ఇక్కడ టచ్ చేసి ఇక్కడ తీసుకొని డౌన్ అయితే మాత్రం బెరిష్లో ప్యాటర్న్ ఆలోచించాలి, ఇక్కడ టచ్ చేసి ఇక్కడ తీసుకుంటే బుల్లిష్లో ప్యాటర్న్ ఆలోచించాలి. ఓకే, దెన్ వన్స్ 15 మినిట్స్ క్యాండిల్ కూడా చూద్దాం. ఇది ఎందుకో నాకు ఇది ట్రాపింగ్ క్యాండిల్స్ లాగా ఉన్నాయండి, ఎందుకంటే ఆటోమొబైల్ అండ్ ఐటీ సెక్టర్ ఆల్సో నెగిటివ్గానే ఉందండి. టోటల్ ఇంపాక్ట్ అనేది మిడ్ క్యాప్ ఆల్సో ఇంపాక్ట్ టోటల్ నెగిటివ్గా ఉంది. మేబీ వన్స్ చెక్ చేద్దామండి, అంటే బ్రేక్అవుట్ అవుతుందా లేదా, అంటే స్టాక్స్లో పొజిషన్స్ ఉన్నాయో లేదో చూసుకుంటే క్లారిటీ వస్తుంది. ఇది కూడా అంటే మనకి మెయిన్ థింగ్ ఇక్కడ ఐటీ సెక్టర్ ఏదైతే ఉందో ఆ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా పడుతుందండి. ఐటీ సెక్టర్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఐటీ సెక్టర్ ఈరోజు యాక్చువల్లీ 900 దగ్గర క్లోజ్ అయిందండి, ఆల్మోస్ట్ 300 పాయింట్స్ అండి. టు ఐ మీన్ 698, 700, 986 కదా, 280 పాయింట్స్ దగ్గర మనకి లోకి డౌన్ అయింది ఐటీ సెక్టర్ కూడా. ఐటీ సెక్టర్ అయితే క్లోజ్ డౌన్ఫాల్ చూపిస్తుంది కాబట్టి వెయిట్ చేసి మనం తీసుకోవడమే బెస్ట్ అండి నిఫ్టీలో ప్లాన్ చేసుకున్నట్లయితే. అండ్ బ్యాంక్ నిఫ్టీ అయితే మాత్రం టోటలీ అక్కడే మూమెంట్ ఉందండి. ఈరోజు మాత్రం డికేలో కనిపిస్తుందేమో నాకు అనిపిస్తుంది, అంటే ఈరోజు అనేది సర్టన్ పీరియడ్ వరకు. ఇక్కడ చూడండి మనకి రెడ్ క్యాండిల్ వచ్చింది, ఇక్కడ గ్రీన్ చూపించింది, ఎంత గ్రీన్ చూపించింది, అది కూడా ఈ రెడ్ లోపల చూపించింది. ఎప్పుడు కూడా రెడ్కి డౌన్ రావాలి క్యాండిల్, అంటే ఇది ఏదైతే 100% అనుకుంటామో 100% ఇది మింగేస్తున్నట్టుంది క్యాండిల్. ఓకే, ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఇక్కడ నుంచి క్యాండిల్ ఫామ్ అవ్వాలండి, ఇలా ఫామ్ అవ్వాలి క్యాండిల్. ఇలా ఫామ్ అయితే ఖచ్చితంగా బేరిష్ ప్యాటర్న్ ఉంటుంది. ఇది మింగుతున్నట్టుంది కాబట్టి ఇక్కడ తీసుకోకుండా నెక్స్ట్ క్యాండిల్ వెయిట్ చేసి తీసుకోవడం బెస్ట్ అండి. అప్పుడు టార్గెట్ కూడా మనకి ఎక్కడ పెట్టుకుంటాం, 49,000 టార్గెట్ అండి. నెక్స్ట్ దీనికి వచ్చేసరికి మనం అండ్ నియర్లీ 49,000 ఇస్ ద టార్గెట్. అండ్ అది కూడా మూమెంట్స్ క్లియర్గా చూపించడం మనకి. ఇక్కడ క్యాండిల్స్ ఇక్కడ వరకు హైకి వెళ్తున్నాయండి మనకి, అంత దీని హై వచ్చేసరికి 187 ఆ విధంగా మనకి వెళ్తున్నాయి. సో మీరు ఒకటి గుర్తుంచుకోవాలండి, ఒక లాట్ 5,000 అనుకోండి, ఒక లాట్ 5,000 అంటే మనకి 5,000 లాట్ కొనుక్కున్నప్పుడు 10,000 అని 10 లాట్స్ బుక్ చేసాం అనుకోండి, 50,000 ప్రాఫిట్ వస్తుంది. ఓకే, 50,000 వచ్చిందంటే మనకి రోజుకి ఇన్కమ్ ఎంత రావాలి 50,000 మీద మనకి, అంటే కొద్దిగా ఇంకా ఈజీగా చెప్పాలంటే 1 lakhకి మనం క్యాలిక్యులేట్ చేస్తే ఈజీగా మీకు అర్థమవుతుంది. 1 lakh అండి, బయట నుంచి తెచ్చుకుంటే 1 lakhకి మంత్లీని 3%, 2%, 3% కంటే ఇంట్రెస్ట్ అవ్వం. 2% అంటే మంత్లీ ఇంట్రెస్ట్ ఎంత ఇస్తాం, 2,000 ఇస్తాం. సో 2,000 ఇస్తున్నప్పుడు మంత్లీ ఇంట్రెస్ట్ 2,000 ఇస్తున్నప్పుడు మనం రోజుకి ఆ 2,000 అనేది డివైడెడ్ బై 2, 20 వర్కింగ్ డేస్ కదా మనకి మార్కెట్ ఉండేది మ్యాక్సిమం. సో 20 వర్కింగ్ డేస్ అంటే రోజుకు 100 రూపాయలు అండి. ఓకే, అది మనకి మైండ్లో ఉండాల్సిన కాన్సెప్ట్ అండి. సో అయితే మనం ఈజీగా 1 lakhకి 2,000 తీయగలమా అంటే 100% కూడా 90% కూడా తీయడానికి పాసిబిలిటీ చాయిసెస్ అనేవి కూడా ఎక్కువగా ఉన్నాయండి. ఎందుకంటే మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ప్రతిదీ కూడా 1 lakhకి
5% వచ్చింది అనుకోండి, 1,00,000కి 5% వచ్చిందంటే 1,00,000కి 5% వచ్చిందంటే 5,000 ఇయర్లీ. సో 5,000 అంటే మనకి లిమిట్ ప్రైస్‌లోని సపోజ్ ఇక్కడ మీకు ఇందాక నిఫ్టీ, ఇప్పుడు సపోజ్ ఇక్కడ నిఫ్టీ మనకి కాల్ ఆప్షన్ ఉంది, క్యాండిల్ పెరుగుతుంది అని అనిపిస్తుంది. కానీ ఇది నేను ఒప్పుకోనండి. ఈ క్యాండిల్ నేను తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించను. ఎందుకంటే బేరిష్ ప్యాటర్న్‌లో ఉంది, ఇక్కడ బేరిష్ ప్యాటర్న్‌లో ఉంది. దీన్ని ఐఎమ్ నాట్ అగ్రీ ఫర్ దిస్ క్యాండిల్. సపోజ్ ఎస్టర్డే మార్కెట్‌లో ఈ కాల్స్ ఎక్కడ తీసుకోవచ్చు మరలా చూద్దామండి. నేనైతే నిఫ్టీలో ప్లాన్ చేయనండి. ఎందుకంటే టోటల్ నాకైతే మూమెంట్ అక్కడ బులిషే ఉంది. కానీ నేనైతే ప్లాన్ చేసుకోను. ఇన్కేస్ ప్లాన్ చేసుకొని లిమిట్ ప్రైస్లో పెట్టుకొని టార్గెట్ ప్రైస్ మూవ్ చేస్తానండి. లిమిట్ ప్రైస్ అది ఏ విధంగా కూడా చెప్తాను. సపోజ్ ఇక్కడ ఉంది, ఇక్కడ వి షేప్ ఉంది, ఇక్కడ ప్లాన్ ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఈ క్యాండిల్ ఫామ్ అయింది. ఈ క్యాండిల్ ఫామ్ అయిన కిందనే నేను చూస్తున్నాను, పైన చూడలేదు. సో ఈ 1, 2, 3 గ్రీన్ క్యాండిల్, రెడ్ గ్రీన్, ఓకే, నాట్ ఓకే, ఐ మీన్ ఓకే. కానీ ఇక్కడ రెడ్ పడింది కానీ ఇంకా వెయిట్ చేస్తారా? వెయిట్ చేయండి. ఇక్కడ గ్రీన్, ఇక్కడ టోటలీ రెడ్ పైన వచ్చింది, ఇక్కడ గ్రీన్ వచ్చింది, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ వచ్చింది. అంటే దీని హై, ఇక్కడ హైకి ఎంత వెళ్ళింది క్యాండిల్? 136 అండి, లో 117 అండ్ క్లోజ్ 125. అంటే 125 అంటే 120 మన లిమిట్ ప్రైస్ అండి. లిమిట్ ప్రైస్ 120 టార్గెట్, ఐ మీన్ లిమిట్ ప్రైస్. 5% అంటే 120లో ఎంత అండి? 5 ఇంటూ 5 12, సో 6 రూపీస్ అండి. అంటే 126 ఇస్ అవర్ టార్గెట్ ఫర్ 1 lakh పోర్ట్ఫోలియో, అంటే 6,000 అండి. అంటే 120 లిమిట్ ప్రైస్ అండ్ టార్గెట్ ఈస్ ద 126. దెన్ ఇక్కడికి 126. కానీ బట్ మనకి సపోజ్ 120 ఇంటూ 8%, 9% అనుకుందాం. 8% అంటే ఎంత అవుతుంది? ఇంచుమించుగా 10 రూపీస్ అవుతుంది. 8 into 12, 9.6 అంటే 130 ఇస్ అవర్ టార్గెట్. అలా పెట్టుకున్నా సరే 1,08,000 పోర్ట్ఫోలియో పెరుగుతుంది. అంటే 50,000కి 4,000 వస్తుందట మనకి. 50,000 అమౌంట్కి నియర్లీ 4,000 రావాలంటే 8% రావాలి. సో ఇక్కడ మనకి అప్పుడు క్యాండిల్స్ ఎలా మెయింటైన్ చేయాలి? లిమిట్ ప్రైస్లో 3 రూపీస్ తగ్గించుకొని ప్లేస్ చేయాలి. అట్ ద సేమ్ టైం టార్గెట్ ప్రైస్ కూడా మనకి ఇక్కడ 10 రూపీస్ పెట్టుకొని వెళ్ళాలండి. అంటే ఇక్కడ 120కి పెట్టుకుంటాం, 120, 121కి. ఇక్కడ హైకి ఎంతైతే వెళ్ళిందో క్లోజింగ్ అండి, క్లోజింగ్ 125 కదా అయింది. 125 అంటే 122, 123, 2 పాయింట్స్ 3 పాయింట్స్ డౌన్ చేసుకుంటాం. ఇక్కడ లోకి ఎంత టచ్ అయింది? 123కి టచ్ అయిందండి. సో ఇన్కేస్ 23 టచ్ అయితే మాత్రం 10 రూపీస్ టార్గెట్ పెట్టుకుంటాం. 133 వరకు వెయిట్ చేయాల్సి వస్తుందండి. కానీ ఈ క్యాండిల్ స్పెసిఫై, ఈ క్యాండిల్ క్లియర్ కట్గా చెప్పించింది, మనకి పైకి తీసుకెళ్ళిపోయింది ఈ క్యాండిల్ ఒకటి. అంటే అయితే ఉండొచ్చా ఉండకూడదు అనేది క్వశ్చన్ మార్క్. కాబట్టి ఈ క్యాండిల్లో తీసుకుంటే ఈ ఎల్లో లైన్ ఏదైతే ఉందో, ఎప్పుడైతే అల్టిమేట్గా పైనుంచి ఇలా డౌన్ అయ్యి వీ షేప్ తీసుకొని కన్సల్టేటెడ్ అయ్యి మళ్ళీ ఈ రెడ్ లైన్ బ్రేక్ చేసిందో, ఈ వి బ్రేక్ అయిన సిచ్యువేషన్లో మీరు తీసుకొని మ్యాక్సిమం ప్రాఫిట్ తీసుకోవడానికి పాసిబిలిటీ చాయిసెస్ ఉంటాయి. మినిమం లాస్ మెయింటైన్ చేసుకోవాలండి. సో ఈ సపోజ్ ఇక్కడ తీసుకున్నారండి, ఇక్కడ తీసుకున్నారు, మనకు 10% వస్తుంది. ఇంకా దెన్ లీవ్ ఇట్ ద ట్రేడ్ నుంచి లీవ్ అయిపోవాలి మనం. ఓకే, అండ్ దెన్ నిఫ్టీలో అయితే 23,197 సేమ్. ఇప్పుడు ఈ క్యాండిల్లో కూడా మనం పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తే నిఫ్టీలో కూడా ఎక్కడ 23,200 అనేది ఏదైతే ఉందో అక్కడ మనకి ప్రెజెంట్ కన్సల్టేట్ అవుతుందండి, ఎక్కువగా కన్సల్టేట్ అవుతుంది అక్కడే. కానీ మనకి చూపించిన క్యాండిల్స్ మాత్రం బేరిషే చూపిస్తున్నాయి ఇంకా కూడా. సో వన్స్ మూమెంట్ ఎలా ఉంటుంది అనేది నేను ఇక్కడ క్లారిటీ అయితే మనకి లేదు, క్లియర్గా చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ అండ్ మిడ్ క్యాప్, ఐటీ సెక్టరు ప్లస్ ఆటోమొబైల్స్ అన్నీ కూడా నెగిటివ్గా ఉంది. ఓన్లీ నిఫ్టీ మాత్రం పాజిటివ్గా ఉందంటే ఈరోజు మార్కెట్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి, ఎస్పెషల్లీ ఈరోజు ఎక్స్పైరీ ఉంది కాబట్టి దీన్ని రివర్స్ తీసుకెళ్ళి డౌన్కి తీసుకెళ్ళడానికి చాయిసెస్, మోర్ దెన్ ఆఫ్ చాయిసెస్ అనేవి ఇక్కడ ఉన్నాయి ఖచ్చితంగా. సో ఇక్కడ ఒక వీ ఫామ్ అయ్యిందండి, మీరు అర్థం చేస్తే ఇక్కడ ఒక వీ ఫామ్ అయింది. కాస్త పైకి వెళ్ళడానికి చాయిస్ ఉంది. ఈ వీ ఇక్కడ వరకు వచ్చే వరకు కూడా ఈ వీ ఇలా వచ్చి డౌన్ అవ్వాలి. లేకపోతే ఇన్కేస్ ఇక్కడి నుంచి బ్రేక్ అయితే మాత్రం ఈ రెడ్ డౌన్ అయితే బేరిష్ మీరు ప్లాన్ చేయాలి. రెడ్కి డౌన్ అయితే బేరిష్ ప్లాన్ చేయండి. అండ్ ఇక్కడ ఆల్రెడీ మనం ఈ బాక్స్లోని మోర్ దాన్ 60% అబవ్ ఉంది క్యాండిల్. మీరు ఇక్కడ చూడండి, ఈ గ్రీన్ ఉంది కదా, గ్రీను ఎల్లో లైన్, ఎల్లో అంటే ఇదండి,
ఇక్కడ చూడండి, 22.69, 13.22 ఉంది. 13.22 ఉందంటే ఇంకాస్త ఈ 20కి దగ్గరగా ఇంకా 7% ఉంది ఇది. కానీ సపోజ్ మనం ఇక్కడ తీసుకుంటే క్యాండిల్ 11% ఉంటుంది. అంటే 50-50లో తీసుకుంటే కొద్దిగా పాసిబిలిటీస్ ఉంటాయి. అంటే ఇక్కడ ప్రాబిలిటీ ఎంత ఉందండి, 70%, 30% ఆ సిచ్యువేషన్లో ఉంది. 50-50 కూడా లేదు. కాకపోతే మూమెంట్ అనేది ఎల్లో లైన్ పై వరకు వచ్చేయడానికి ఛాన్స్ ఉంది. చిన్న చిన్న ప్రాఫిట్స్తో రావడానికి ఈ క్యాండిల్ అయితే మనం క్యాప్చర్ చేయడానికి ఛాన్సెస్ కూడా ఎక్కువగానే ఉంటాయి. కానీ వన్స్ 23,200 అనేది బ్రేక్ అవ్వాలండి. ఖచ్చితంగా 23,200 కూడా బ్రేక్ అవ్వాలి. ఆల్మోస్ట్ బ్రేక్ అవ్వడం ఛాన్సెస్ ఉన్నాయి. బ్రేక్ అయితే మాత్రం 23,265 నా లైవ్లో మీరు చూసినట్లయితే దీనికి ప్రైస్ ఆల్రెడీ నేను బిఫోర్లోనే నేను ఆల్రెడీ దానికి హోల్డ్ చేసి ఉంచాము మనం ఆ ప్రైస్ లైన్స్ అన్నీ కూడా. అండ్ బ్యాంక్ నిఫ్టీ అయితే మరీ దారుణంగా ఉందండి. 49,060 నుంచి కూడా 175, అంటే నియర్లీ ఒక 100 పాయింట్స్ దగ్గర మార్కెట్ అనేది కన్సల్టేటెడ్ అయితే అవుతుంది క్లియర్గాను. అండ్ ఈరోజు అయితే డికేగా కనిపిస్తుందండి నాకైతే మాత్రం. ఎందుకంటే డౌన్ అంటే ఒకేసారి కొట్టచ్చు మార్కెట్ ఎప్పుడైనా కూడా, మనం చెప్పలేము అది. సో డికేలో అయితే క్లియర్ కట్గా కనిపిస్తుందండి. అండ్ $945 మాత్రం, ఎస్పెషల్లీ 945కి మార్కెట్ రేంజ్ బౌండ్ అండ్ కూడా ఎక్కువ చూపిస్తుందండి. ఏదర్ బుల్లిష్ ఏదర్ బేరిష్ అండి, ఏదర్ బుల్లిష్ ఏదర్ బేరిష్. సపోజ్ మనం ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, నిఫ్టీ కాల్ ఆప్షన్ కాదండి, నిఫ్టీ పుట్ ఆప్షన్ నేను చూస్తున్నానండి. ఎందుకంటే నిఫ్టీ పుట్ ఆప్షన్లో కూడా మోర్ దెన్ ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి నాకు తెలిసి. కానీ డౌన్ఫాలే చూపిస్తున్నాను నిఫ్టీ. ఇక్కడ 15 minutes క్యాండిల్ అయితే ఇంకా క్లారిటీ ఉంటుంది మనకి. ఇంకో 7 minutes ఉందండి 15 minutes అవడానికి. సో 945 వరకు మనం డిసైడ్ చేయడం దీన్ని కూడా, ఎందుకంటే మనకు రెడ్డిస్ చూపిస్తుంది కాబట్టి. కానీ బట్ విక్స్ మాత్రం దీంట్లోకి వచ్చిందండి. విక్ పుట్ ఆప్షన్ మోర్ దెన్ అంటే 250-260 లిమిట్ ప్రైస్ పెట్టుకొని ఇలాంటప్పుడు టార్గెట్ ఒక 70 రూపీస్, అంటే 260 పెట్టుకున్నాం అనుకోండి, 275 అలా పెట్టుకొని, లేదా 255 పెట్టుకొని 265 మ్యాక్సిమం టచ్ అవ్వడం ఛాన్సెస్ ఉన్నాయి. అంటే హైప్ క్రియేట్ అవుతాయి చూసారా, హైప్ క్యాండిల్స్ అనేది ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉంది. ఆల్మోస్ట్ ఇది రావడానికి కూడా 240 వరకు వచ్చి క్యాండిల్స్ సపోర్ట్ తీసుకోవడం కూడా చాయిస్ ఉంది దీనికి నిఫ్టీలో. ఒకసారి మనం లింక్ ప్రైస్ అలా పెట్టి మనం మార్కెట్ చేద్దాం. మనం కూడా ట్రేడ్ తీసుకోవచ్చు ఒకటి. బ్రేక్ అవుతుందండి, 23,205 బ్రేక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో కానీ ఇక్కడ మన ఇది చేయట్లేదండి, దీని అగ్రీ అవ్వలేకపోతున్నాను నేను ఇక్కడ. ఎందుకంటే ఏదైతే ఉందో మనకి వీ ప్యాటర్న్ అనేది ఖచ్చితంగా మనకి పైకి మూమెంట్ కనిపించాలి. సో ఇక్కడ మూమెంట్ కనిపిస్తుంది అంటే ఇక్కడ టార్గెట్ 180-200, టార్గెట్ 180-195. ఇంకోటి ఏంటంటే నిఫ్టీ అండ్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సమ్ ఏ ఇండెక్స్ అయినా మనం చూసుకున్నట్లయితే మార్కెట్ ఎక్స్పైరీ డేట్స్లోనే మార్కెట్ టోటల్ వాలటాలిటీ అనేది తీసుకుంటుందండి. సో అలాంటప్పుడు చాలా ఫ్లక్చువేటింగ్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. 23,100 కాల్ ఆప్షన్, లిమిట్ ప్రైస్
ఓకే. నేను ఇంకా ట్రేడ్ అయితే తీసుకోలేదండి. ఆల్రెడీ హోల్డ్ చేసుకొని ఉంచుకున్నాను పెట్టుకొని. తీసుకుంటాను తర్వాత. బయ్యర్స్ అట్రాక్షన్ అండి. 941 అయింది చూసారా? అది అది కేక. డౌన్ ఫాల్ అన్నాను, గ్యారెంటీకి డౌన్ ఫాల్ అవుతుంది అనుకున్నాను నిఫ్టీలో, అలాగే డౌన్ ఫాల్ అవుతుంది. ఎందుకంటే ఈ ఐటీ సెక్టర్, ఆటోమొబైల్ సెక్టర్ కూడా రివర్స్ ప్యాటర్న్లో చూపిస్తున్నాయి. ఇక్కడ బయ్యర్స్ అట్రాక్షన్ అనేది కొడుతుంది. ఇక్కడ ఎంత వాల్టాలిటీలో ఉంటుందో చూడండి నిఫ్టీలో కూడా. సపోజ్ నిఫ్టీ 23,200 కదా, ఈ క్యాండిల్ ఇంతలా మూవ్ చేస్తుంది, కానీ ఇక్కడ గ్రీన్ చూపిస్తుంది, ఇక్కడ గ్రీన్ చూపిస్తుంది, కానీ ఇది ఎల్లో పైకి టచ్ చేస్తుంది. ఇది ఇంకోసారి కూడా మనకి ట్రాప్ చేయడానికి చాయిసెస్ ఉన్నాయి. ఇక్కడ కూడా బయ్యర్స్ని ట్రాప్ చేయడానికి, ఐ మీన్ మన ఎవరైతే ఉన్నారో బయ్యర్స్ కానీ సెల్లర్స్ కానీ ట్రాప్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇది వాల్టాలిటీ డే కదా ఈరోజు, వాల్టాలిటీ సారీ ఎక్స్పైరీ డే కదా, ఎక్స్పైరీ డే ఏంటంటే వాల్టాలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ ట్రాపింగ్ అనేది అల్టిమేట్గా క్లియర్గా కనిపిస్తుంది. కానీ ఏదో ఇక్కడ బులిష్గానే, అంటే ఈ క్యాండిల్ వరకు అయితే నేను బులిష్గానే ఉండాలి మనం, ఈ క్యాండిల్ వరకు అయితే మాత్రం. కానీ ఈ వీక్ బ్రేక్అవుట్ అంటే ఇక్కడ మనకి ఈ విక్స్ అనేవి ఇంకా ఎల్లో టచ్ అవ్వలేదు. ఇక్కడ ఈ విక్ అనేది ఇక్కడితోనే ఉంది మనకి. మీరు అబ్జర్వ్ చేస్తే 14.61 నియర్లీ 20 క్రాస్ అవ్వలేదు ఈ విక్ ఇక్కడ. అంటే ఇక్కడది చూడాలి మనం, ఇక్కడది చూస్తే 16.98 అంటే 17 పాయింట్స్ దగ్గర ఉంది. వన్స్ ఏది విక్ అయినా సరే ఇక్కడ ఎల్లో టచ్ అయిందా సైలెంట్గా ఉండడం బెస్ట్ అండి. మార్కెట్ని అబ్జర్వేషన్ చేయడమే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వన్స్ అది ఎల్లో టచ్ అయిందంటే మార్కెట్ ఐదర్ అప్ ఐదర్ డౌన్ మూవ్ అనేది ఖచ్చితంగా తీసుకుంటుందండి. సో ఇలాంటప్పుడు మనం పేషెన్స్ ఇస్ ద ఇంపార్టెంట్ అండి. సో మనకి టాప్షన్ కదా, అండ్ రిలయన్స్లోని పాజిటివ్నెస్ ఉంది. ఇక్కడ రిలయన్స్లో పాజిటివ్నెస్ ఉంది, బట్ ఇక్కడ అన్నీ కూడా కన్సల్టేటెడ్ అవుతున్నాయి రిలయన్స్లో కూడా. ఐ మీన్ ఆల్మోస్ట్ మన వాట్సాప్ గ్రూప్లో పెట్టిన కొన్ని స్టాక్స్ గురించి మాట్లాడుకుంటే ఈ రిలయన్స్ కూడా ఒకటే. రిలయన్స్ అనేది మార్కెట్ బూమ్ అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పి నేను ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్లో పెట్టాను ఆల్రెడీ. అండ్ ఈరోజు నేను వాట్సాప్ గ్రూప్లో ప్లేస్ చేసినవి కూడా బై ఆప్షన్స్ ఏం తీసుకోవాలనేది. ఈరోజు రిజల్ట్స్ వచ్చేవి కూడా ఉన్నాయి చాలా మటుకి, అందుకే కూడా ఉంది. టీసీఎస్ వచ్చి క్యాంపస్లో 10,000 జాబ్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి. అండ్ డిజిటల్ ట్రాన్సాక్షన్ పేటిఎం కూడా బాగానే ఉంది. మారుతి సుజుకి రిపోర్ట్స్ ఉన్నాయి ఈరోజు. అండ్ బజాజ్ ఫైనాన్స్ వచ్చి గ్రోత్ టార్గెట్ 25 to 27 వరకు ప్లేస్మెంట్, ఐ మీన్ ప్రాఫిట్ టార్గెట్స్ పెట్టుకున్నాయండి. ఇంకా ఐపీఓస్ వచ్చి డాక్టర్ అగర్వాల్ హెల్త్ కేర్ ఒకటి ఉంది ప్రెజెంట్. అండ్ రిజల్ట్స్ వచ్చి మార్కెట్, ఐ మీన్ ఎస్టిమేషన్ వచ్చి మారుతి సుజుకి ఇండియా, బజాజ్ ఫైనాన్స్, రెడ్కో ఖైతాన్, ఇండియన్ బ్యాంక్, ఎస్ఆర్ఎఫ్, రైమాండ్, బ్లూ స్టార్, దీపక్ ఫెర్టిలైజర్స్, కేపైటీ టెక్నాలజీ, అండ్ చిలట్ హోటల్స్, ఎస్సీఎంజీ సోలార్, ఐటచీ ఎనర్జీ, ఇవన్నీ కూడా ఉన్నాయండి. అంటే పెరగడం ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. అండ్ వాల్టాస్, టాటా మోటార్స్, ఎంటర్ప్రైజ్, టీమ్స్ అన్నీ కూడా కొద్దిగా తగ్గిన రిజల్ట్స్ ఇవ్వడానికి ఎక్కువ చాయిసెస్ ఉన్నాయి మనకి. ఓకే, 9:45 అయితే అయిపోయింది. ఇంకా మన ట్రేడ్ అయితే ఈరోజు నేను బ్యాంక్ నిఫ్టీ, సీనెక్స్ ఫైనాన్స్ పాజిటివ్గా ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీని కూడా మార్కెట్ కొద్దిగా అందుకోవచ్చు. కానీ ఇదంతా కూడా ఇక్కడ స్టెబిలిటీగానే ఉంది చూడండి. ఇక్కడ లాస్ట్ 15 minutes నుంచి మనకి మీడియంలోనే చూపిస్తుంది అంత. ఇక్కడ ఇలా చూపిస్తుంది, ఎలాగనేది చాలా రిస్క్ అండి. ఎలాగైనా పైకైనా బ్రేక్ అవుతుంది, కిందకైనా బ్రేక్ అవుతుంది. ఇది ఎప్పుడు కూడా ఇంత స్టేబుల్గా ఉన్నప్పుడు, ఎప్పుడు కూడా కింద నుంచి వస్తున్నప్పుడు అయితే మూమెంట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. కానీ ఇక్కడ ఈ విధంగా స్టెబిలిటీ ఉండి ఇలా క్లైమ్ ఎత్తుకుంటే కాస్త ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి మనకి. ఇది స్టాక్లు మార్కెట్లో కూడా డికేగానే కనిపిస్తుంది. సపోజ్ ఇక్కడ మీకు ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను, సపోజ్ ఇక్కడ 23,205 కాల్, అంటే ఈ కాల్ మనం ప్లే చేసుకున్నట్లయితే,
అంటే నేను జస్ట్ ఒక 2 రూపీస్ 3 రూపీస్ తీసేస్తానండి, జస్ట్ ప్లే చేసి. అంటే సపోజ్ ఇక్కడ ఎంత ఉంది, ఇది కాల్ ఇది 168 రూపీస్ కదండి, 168 రూపీస్ మార్కెట్ ప్రైస్ కదా. 50 లాట్స్ బుక్ చేసుకున్నాం అనుకోండి సేమ్ మార్కెట్ ప్రైస్ దగ్గర. ఆ, నేను జస్ట్ మీకు తెలియడానికి నేను చూసుకుంటూ చెప్తున్నాను. అంటే నియర్లీ 25 ఇంటూ 170 ఇంటూ 50. మనకి నిఫ్టీ సైజ్ వచ్చేసరికి ఇప్పుడు 25 వచ్చింది కాబట్టి 170 రూపీస్ ప్లే చేస్తే 2,12,000 అవుతుందండి, 2,12,000. సో 170 రూపీస్ మనం ప్లే చేసుకున్నా సరే, ఓకే, 170 రూపీస్ ప్లే చేసుకుంటే ఆల్మోస్ట్ నాకు ఇప్పుడు ప్రెజెంట్ నాకు మార్కెట్ 23,100 కాదండి, బయ్యింగ్ ఆప్షన్ 50 లాట్స్ కండి. బయ్యింగ్ 50 లాట్స్కి మార్కెట్ ట్రేడ్ అవుతుంది ఎంత, 51 లాట్స్. 50 లాట్స్ బుక్ చేసుకుంటున్నాను. లిమిట్ ప్రైస్ వచ్చి 170 పెట్టుకుంటున్నానండి, 175 170. సో 175 పెట్టుకుంటే 10 రూపీస్ ఆల్రెడీ పెరిగింది, ఆల్రెడీ వెంటనే మార్కెట్ తీసుకున్న వెంటనే 185 దగ్గర ప్రజెంట్ నాకు, ఐ మీన్ అక్కడి వరకు కూడా ప్రాఫిట్ వచ్చిందంటే ఇంకా మనకి ఎప్పుడైతే ఇలా ప్రాఫిట్స్ వచ్చాయో మనం 175 నుంచి 185 అంటే మోర్ దెన్ ఎంత వచ్చినట్టు, 185 డివైడెడ్ బై 175 అంటే ఇంచుమించుగా 5% వచ్చింది. నేను ఇందాక కూడా చెప్పాను మీకు 175 పెట్టుకొని 185కి టార్గెట్ పెట్టుకుంటే ఆటోమేటిక్ ఒకే ఒక క్యాండిల్ కొట్టేస్తుంది అని చెప్పాను కదా. ఇటువంటి క్యాండిల్స్ అనేవి ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయ్యో ఈ క్యాండిల్ మీరు అబ్జర్వ్ చేస్తే 190 వరకు కూడా వెళ్ళింది 191. మనకి లోకి ఎంత వచ్చిందండి ఈ క్యాండిల్, స్పెసిఫిక్ క్యాండిల్ 165 రూపీస్ వరకు వచ్చింది. సో బ్రేక్అవుట్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయని ఇక్కడ క్లియర్గా తెలిసింది. వెళ్తుందండి 23,263 వరకు కూడా ఈ క్యాండిల్, స్పెసిఫిక్ క్యాండిల్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈఎంఏ క్యాండిల్స్ కూడా ఎక్కువగానే ఉంది, దూరంగానే ఉన్నాయి. సో ప్రెజెంట్ అయితే మార్కెట్ ప్రైస్ వచ్చి 183 దగ్గర కాల్ ఆప్షన్లో ఉంది. అది నేను టార్గెట్ వచ్చి 190 పెట్టుకుంటాను, అండ్ 180 వచ్చి లిమిట్ ప్రైస్ పెట్టుకుంటాను. ఏదైతే అదే పడుతుంది ట్రిగ్గర్ 182 ఉంది కాబట్టి కొట్టిస్తున్నట్టే 180. ఇంకో ప్లేస్ కూడా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం కాదు. 189, సారీ 180 కాదు 177. కానీ వెయిట్ చేయడానికి కొద్దిగా డేరింగ్ చేయాలండి, ఎందుకంటే ఇన్ని 5 క్యాండిల్ చూడండి, దీని తర్వాత ఈ క్యాండిల్ ఉంది అప్, దీని తర్వాత ఈ క్యాండిల్ అప్ ఇచ్చుకుంది, ఇది అప్ ఇచ్చింది. కానీ విక్ మాత్రం ఇక్కడ టచ్ అయిపోయిందండి ఆల్రెడీ. ఇక్కడ టచ్ అయిపోయిందంటే మనం ఒకసారి కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలా వద్దా అనేది కూడా చాలా ప్రీ ప్లాన్డ్గా మనం మైండ్లో పెట్టుకొని తీసుకోవాలండి క్యాండిల్స్కి. ఎందుకంటే ఇంత అప్ మూవ్స్ ఉన్నప్పుడు, ఇక్కడ కింద నుంచి వచ్చినప్పుడు అయితే మనకి ఒకలాగా ఉంటుంది, పైనుంచి వచ్చినప్పుడు అయితే క్యాండిల్స్ ఒకలాగా ఉంటుంది కాబట్టి చూసుకొని చేసుకోవాలి. కానీ ఇంకా నిఫ్టీ ఫ్యూచర్స్లో తీసుకున్నట్లయితే 23,172. సో ఎప్పుడైతే 170 ఉందో 180 తీసుకొని 200 తీసుకుంటే, ఐ మీన్ 23,180 దగ్గర బయ్యింగ్ ఆప్షన్లో ఫ్యూచర్స్ తీసుకొని 23,200 టార్గెట్ పెట్టుకుంటే ఈజీగా 20 పాయింట్స్ క్యాప్చర్ చేసేస్తుంది. చూడండి, సపోజ్ ఇక్కడ ఈ క్యాండిల్ చూసినట్లయితే 180 అనుకున్నాం, సపోజ్ 30 క్యాండిల్ 180 లిమిట్ ప్రైస్లో పెట్టుకుంటే పై 211 వరకు వెళ్ళిందండి ఈ క్యాండిల్, స్పెసిఫిక్ క్యాండిల్. ఆ క్యాండిల్ మనకి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ స్పెసిఫిక్ క్యాండిల్, అది నేను ఎలా చెప్పగలిగాను, ఇక్కడ వీ షేప్ వచ్చింది కదా. బై ఫ్యూచర్స్లో మీరు డేర్ చేయొచ్చు అండి, ఈజీగా డేర్ చేయొచ్చు. కానీ ఆప్షన్స్లో మాత్రం డేర్ అనేది అస్సలు చేయకూడదండి, ఎందుకంటే డికే తేతా అండ్ ఈ విధంగా ఉండడం వల్ల మనకి ఐదర్ బుల్లిష్ అయితే బేరిష్లో కూడా మనకి ఆల్మోస్ట్ అన్నీ కూడా చాలా రివర్స్ ప్యాటర్న్స్ ఉంటాయి. రివర్స్ ప్యాటర్న్స్ అవుతున్నప్పుడు మనం దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేం. సో అలాంటి ఎక్స్పెక్ట్ చేయలేనప్పుడు మనకి ఏదర్ ప్రాఫిట్ అయినా రావచ్చు, మేజర్గా ఏదర్ లాస్ అయినా రావడానికి ఎక్కువ పాసిబిలిటీ ఛాన్సెస్ ఉంటాయండి. సో ఆ ఫ్లక్చువేషన్స్ మనం యాక్సెప్ట్ చేయలేం. సో ఇక్కడ వీ షేప్ బౌండ్ అనుకుంది, కానీ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ అనేది కనిపిస్తుందండి, కానీ లాంగే కనిపిస్తుంది. అది కూడాను కాస్త కన్సల్టేషన్ అయ్యి కొద్దిగా డౌన్ అయ్యే వరకు కూడా మీ మూమెంట్ అనేది తీసుకోవాలి. అంటే ఈ వీకెండ్ అనేది ఇక్కడ వరకు రావాలి అట్లీస్ట్. అంటే నియర్లీ 0 to 20 కదా, బిలో 10
బిలో 10 వచ్చిందంటే కొద్దిగా ఒక 5 ఒక 10 పాయింట్స్ ఫ్యూచర్‌లోని 15 పాయింట్స్ ఫ్యూచర్‌లోని మనం ఎక్స్‌పెక్ట్ చేయడం ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ ఈ 0-20లో ఇక్కడ మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్లాన్ చేయొద్దు అందాక. ఎందుకంటే గ్రీన్ ఫార్మ్ అవుతున్నాయి ఇక్కడ. సపోజ్ ఇక్కడ చూసినట్లయితే మీరు ఇక్కడ రెడ్ ఫార్మ్ అయింది క్యాండిల్, ఇక్కడ రెడ్ ఫార్మ్ అయింది. కానీ ఈ ఈ గ్రీన్ దగ్గరికి వచ్చి టచ్ అయిందండి ఈ విక్. అప్పుడు మీరు ప్లాన్ చేసుకుంటే రివర్స్‌గా సెల్లింగ్‌లో ఇక్కడ 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 క్లోజింగ్ ఎంత 147 20 పాయింట్స్ మనకి టార్గెట్. ఈ క్యాండిల్‌లో వచ్చినట్టేనండి. 126 అంటే ఈ క్యాండిల్ ఇంకో 10 మినిట్స్‌లో వచ్చింది. కానీ ఇక్కడ ఈ ఏ క్యాండిల్ ఇది ఏదైతే క్యాండిల్ ఉందో వాలటైల్ హైడింగ్ డేటా ఏదైతే ఉందో అంతా కూడా ఇది తీసేస్తది కాబట్టి ఇది పైకి చూపిస్తుందండి. ఇది దూరంగా ఉందంటే ఇంకా వెళ్ళడానికి ఛాన్స్ ఉంది కొంతవరకు అని దీని అర్థం. సో అలాంటప్పుడు మనం వెయిట్ చేయడం ఇంపార్టెంట్ అండి. కానీ ఇక్కడ ఏం చూపిస్తుంది, ఇక్కడ కన్సల్టేషన్ అనేది ఎక్కువ సెల్లింగ్ ప్రెషరు, ఎక్కువ దీనికి మూమెంట్ అనేది వెళ్ళిపోయింది, సేల్స్ ఎక్కువైంది. ఇంక ఇక్కడి నుంచి రివర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉందని చెప్పి ఎల్లో లైన్ కూడా చెప్తుంది. కానీ ఇక్కడ క్రాస్ అయిపోయింది ఇది. ఏ టైంలోనైనా మనకు డౌన్ అవ్వడానికి ఛాన్స్ ఉందండి. కానీ ఇక్కడ డౌన్ అవ్వడం ఛాన్స్ ఉంది, కానీ ఇది అప్పుకెళ్ళి డౌన్ అవ్వచ్చు, డైరెక్ట్గా డౌన్ అవ్వచ్చు అండి. ఇక్కడ నుంచి ఇలా పడిపోవచ్చండి, లేకపోతే ఇలాగ అప్పుకెళ్ళి ఇక్కడి నుంచి డౌన్ అవ్వచ్చండి. ఈ రెండు కండిషన్స్ కూడా అప్లై అవుతాయి ఇక్కడ. కానీ డౌన్ అవ్వడం మాత్రం కామన్, ఎంతో కొంత. అది మేబీ 20 పాయింట్స్ అవ్వచ్చండి, 15 పాయింట్స్ అవ్వచ్చు, 30 పాయింట్స్ అవ్వచ్చు, ఎంతైనా డౌన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో వన్స్ వెయిట్ చేస్తే మనకి 182 దగ్గర ఉందండి మనకి ప్రైస్ వచ్చి. నేను ఇందాక మనం ఏదైతే 170 ఉందో ఇది నిఫ్టీ కాల్ ఆప్షన్. మీరు అనుకున్నట్టు 50,000 ఇన్వెస్ట్ చేసుకున్నాం, 1 lakh ఇన్వెస్ట్ చేసుకున్నాం, ఇది మనకు వచ్చినట్టే కదండి అమౌంట్. 182 దగ్గరికి వెళ్ళింది. 170 రూపీస్ మన ప్రైస్ తీసుకున్నాం అనుకోండి. 170 దగ్గర ఒక 1 lakh రూపీస్ తీసుకొని సమ్ లాట్స్ బుక్ చేసుకున్నాం అంటే 170కి ఒక 25 ఒక లాట్ 4,250 ఓకే. 1 lakhకి ఎన్ని లాట్స్ వస్తాయండి మనకి? ఇంచుమించుగా 23 లాట్స్ వస్తాయండి. అంటే 23 ఇంటూ 170 25 ఇంటూ 170 ఇంటూ 23 లాట్స్ అండి. 97,750 రూపీస్ పెడితే మీకు 170 దగ్గర ఆల్మోస్ట్ మీకు ప్రైస్ ఎంత మనకి పెరిగి వస్తుందండి, ఇన్కమ్ ఎంత జనరేట్ అవుతుంది? 103,500 అండి. అంటే 103,500 103,500లో నుంచి 97,750 రూపాయలు అయిందండి. అంటే 5,750 రూపాయలు వచ్చినట్టండి. అంటే నియర్లీ మనకి పర్సంటేజ్ కూడా 180 డివైడెడ్ బై 170 6% నియర్లీ టచ్ అయినట్టేనండి. అక్కడ కూడా 170 180 పెట్టుకుంటే అంటే 170 లిమిట్ ప్రైస్, టార్గెట్ 180. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదండి, లిమిట్ ప్రైస్, ట్రిగ్గర్ ప్రైస్, టార్గెట్ ప్రైస్ మెయింటైన్. ఎక్కువ అంత ఫాస్ట్గా మూమెంట్స్ ఉంటే మనకి అంత ఈజీగా అందుకోండి. చూడండి ఇప్పుడు మళ్ళీ డిక్రేజ్కి వస్తుంది 170కి. ఇలాంటి ఫ్లక్చువేషన్లో మనం ఖచ్చితంగా నెగిటివ్ ఇంపాక్ట్ మన మీద కూడా ఉంటుంది. ఇంకా పడిపోవడానికి ఛాన్స్ ఉందా, ఇంకా పడిపోవడానికి ఛాన్స్ ఉందా. సో అలాంటప్పుడు మనం దీన్ని అవాయిడ్ చేయడం బెస్ట్. ఎప్పుడు డైరెక్ట్ మార్కెట్ ప్రైస్కి ఎప్పుడు తీసుకోకూడదండి. లిమిట్ ప్రైస్ మనకు ముందుగానే అనుకోవాలి, టార్గెట్ ముందుగానే ప్లేస్ చేయాలి, స్టాప్ లాస్ మెయింటైన్ ముందుగానే ప్లేస్ చేయాలి. అలాంటి సిచ్యువేషన్స్లో అది కూడా ఎక్స్పైరీ డేట్స్లో వర్కౌట్ అవ్వండి. ఎందుకంటే డైరెక్ట్గా మనకి పైకి తీసుకెళ్తుంది, కిందకి తీసుకొస్తుంది. ఎక్స్పైరీ డేట్స్లో తప్పించిన మిగతా రోజులన్నీ కూడా చాలా బాగుంటాయండి మనకి మార్కెట్. కానీ ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ డేట్లు ఏ విధంగా ఉంటుందని పర్టికులర్గా మీకు చూపించడానికి నేను చెప్తున్నాను. ఇది ఎందుకంటే సపోజ్ ఇది 9 ఈరోజు చూడండి, ఇక్కడ చూడండి ఈ క్యాండిల్ ఇక్కడ వరకు వచ్చింది 138, మళ్ళీ పైకి వెళ్ళింది. మళ్ళీ ఈ క్యాండిల్ చూడండి డౌన్ ఇక్కడ వరకు వచ్చింది అండ్ అప్కి ఎక్కడి వరకు వెళ్ళింది. ఈ క్యాండిల్ మరీ టూ మచ్ అండి, 154 నుంచి 186కి పైకి వెళ్ళింది. ప్రెజెంట్ క్యాండిల్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే లోకి అప్కి ఎంతలా టచ్ అయింది. ఇక్కడ 181 వచ్చింది, ఇక్కడ 160. స్క్లాపింగ్ చేసిన వాళ్ళకి అయితే చాలా ఈజీగా మీకు అర్థమవుతుందండి. ఎడ్జింగ్ అని స్క్లాపింగ్ చేసిన వాళ్ళకి అయితే మనకి ఈజీగా అమౌంట్ సెల్ చేయడానికి క్యాప్చర్ చేయొచ్చు. ఇక్కడ మళ్ళీ ప్లే చేయొచ్చు అండి. 175 కదా, 176 185 ఈజీగా టార్గెట్ మూవ్ అవుతుందండి. మనకి 176 185 మనం ప్లే చేసుకుంటే అట్లీస్ట్ మన టార్గెట్ క్యాప్చర్ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి ఇక్కడ కూడా.
బ్యాంక్ నిఫ్టీలో కూడా 250 వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉందండి, 49,250. ఈ క్యాండిల్ కూడా అప్పుడు ఒకేసారి తీసుకోవడం ఛాన్స్ ఉంది, 176 నుంచి 185 వరకు 100% తీసుకుంటుందండి. నేను నాట్ ఓన్లీ 90% నేను చెప్పను, 99 100% ఈ క్యాండిల్ వెళ్ళాల్సిందే. ఎందుకంటే అంత గన్షాట్గా చెప్తున్నాను. ఇది గ్రీన్ క్యాండిల్ పడింది అప్పుడు క్లియర్గా కనిపిస్తుందండి. బిఫోర్ దట్ అంటే వెళ్ళి పుల్ బ్యాక్ అవ్వాలి అంతే ఈ క్యాండిల్. ఇంకా అవ్వకపోతే మనం మిస్టేక్ చేసినట్టు, అంటే మిస్టేక్ కాదండి, చిన్న ఇక్కడ 160 158 లాస్లో పెట్టుకోవాలండి, స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలి. సో కానీ అట్ ద సేమ్ టైం 179 ఇది ఎంత వెళ్ళిందండి, 179 అండి, 178 దగ్గర ఉంది ప్రెజెంట్. సో ఇప్పుడు ఈ స్పెసిఫిక్ క్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మనం ఎక్స్పెక్ట్ చేసేది నేను ముందుగానే చెప్పాను కదా, ప్రెజెంట్ మనం ఏ విధంగా టార్గెట్స్ పెట్టుకోవాలని చెప్పి. అంటే 175 నేను ఎలాగ అనాలిసిస్ చేస్తున్నాను, మరి నేను కూడా మీలా మనిషినే కదా. సో 174 175 176కు తీసుకోమన్నాను. 176 సపోజ్ 175కి తీసుకున్నామండి. 175 తీసుకున్నాం అనుకోండి, 4% అంటే ఎంత అవుతుంది, 182 అండి. 182 టార్గెట్ పెట్టుకున్నాం అనుకోండి. ఈ క్యాండిల్ వెళ్ళిపోయింది చూసారా, నేను చెప్పిన క్యాండిల్ ఏదైతే ఉందో 185 వెళ్ళిపోయింది ఆల్మోస్ట్. అంటే మనకి నేను అంటే లిమిట్ ప్రైస్ పెట్టుకున్న 176 185 టార్గెట్ వెళ్ళిపోయింది, ఖచ్చితంగా వెళ్ళిపోయింది. సపోజ్ 23 లాట్స్ 176 బుక్ చేసుకున్నాం అంటే 23 లాట్స్ 176 బుక్ చేసుకున్నాము అంటే 25 లాట్ సైజ్ అండి ఇంటూ 176 అండి. ఒక లాట్ కాస్ట్ ఎంత పడింది మనకు 4,400 అండి. ఒక లాట్ క్యాల్కులేట్ తీసుకొని కొట్టండి, 25,000 ఇంటూ 176 అండి, ప్రైస్ 4,400 ఒక లాట్ సైజ్ అండి. ఓకే, మనం 1 lakh ఎన్ని కొనగలమండి, ఇంచుమించుగా ఒక 22 కొనగలమండి. 22 అంటే 96,800. కొన్ని 22 23 కొన్నాం అనుకోండి, 96,800. మనకి 185 టార్గెట్ పెట్టుకోమన్నాను మీకు, అంటే 9 రూపీస్ అండి, 101,750 అంటే 101,750 రూపాయలు. మనం ఇన్వెస్ట్ చేసినంత 96,800. ఇది ఎంతసేపు ఉన్నా మహా అయితే 5 minutes కూడా లేవండి. 176కి లిమిట్ ప్రైస్ పెట్టాం, 185కి ట్రిగ్గర్ అయిపోవాలని చెప్పాం, టార్గెట్ ట్రిగ్గర్ అవ్వాలని చెప్పాం. అంటే 176 ఇస్ ద అవర్ మనం ఇచ్చిన ప్రైస్, 185 ఇస్ ద అవర్ టార్గెట్. సో 101,750 మైనస్ 96,800 అండి, అంటే 5,000. అంటే నియర్లీ మనం ఎంత ప్రాఫిట్ తీసామండి అంటే ఒక 5 minutesలోని 5% తీసామండి 1 lakh. 1 lakh 5% అంటే ఎక్కువే తీయచ్చు. అంటే చిన్న ట్రేడర్స్ గురించి నేను మాట్లాడినప్పుడు కొద్దిగా ఎక్కువ ఫోకస్ చేయడానికి నేను చెప్తున్నాను. నేనైతే అట్లీస్ట్ నేను కూడా ఎక్కువ ప్రాఫిట్స్ నేను ఆలోచించనండి. ఒక మ్యాక్సిమం ఒక 8% వెళ్ళింది అనుకోండి, 8 to 9% వెళ్ళింది అనుకోండి, ఖచ్చితంగా 8 to 9% వెళ్తే నేను బ్యాక్ వచ్చేసి ట్రయల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ కొద్దిగా అవుట్ ఆఫ్ కింద నుంచి ట్రయల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని వెళ్తాను, రివర్స్ స్టాప్ లాస్ అనేది. అప్పుడు ఖచ్చితంగా నేను అనుకునే టార్గెట్కి ఎక్కువగానే వస్తుంది. అంటే ఒక్కోసారి 9% వస్తుంది, 10% వస్తుంది పోర్ట్ఫోలియో కంటే, అంటే 1 lakh. సో ఈ విధంగా మనం క్యాప్చర్ చేయాలి. ఇప్పుడు ప్రజెంట్ ఇదే క్యాండిల్ మనం ఇంకా వెయిట్ చేసినట్లయితే, అయితే మీకు చెప్పాను చాలాసార్లు ఈ క్యాండిల్ వెయిట్ చేయొచ్చా, ఖచ్చితంగా వెయిట్ చేయొచ్చు అని 100 సార్లు చెప్తున్నానండి. రెడ్గా పైన ఉంది, ఇక్కడ ట్రేడ్ తీసుకున్నారు, అంటే ఈ క్యాండిల్లో ట్రేడ్ తీసుకున్నారు. దీని హై ఎంత 182, లో క్లోజ్ 175, ఇక్కడ 175 ఉంది చూడండి ఈ క్యాండిల్. అంటే నేను అందుకే 176 తీసుకోమని చెప్పాను. 176 తీసుకున్నా, 175 తీసుకున్నా, మనకి ఇక్కడ ఖచ్చితంగా ఈ క్యాండిల్ అనేది ఇంకో 5% పెరుగుతుంది. నెక్స్ట్ క్యాండిల్ మస్ట్ అండ్ షుడ్గా నెక్స్ట్ క్యాండిల్ అనేది ఖచ్చితంగా పెరగవలసిందే. మీకు ఈ క్యాండిల్ క్లియర్గా చూడండి, 176కి ఈ క్యాండిల్లో వెళ్ళింది. ఈ క్యాండిల్ మనకు క్లియర్గా చూపిస్తుంది. అండ్ గ్రీను ఇది హైడింగ్ వచ్చింది. హైడింగ్ ఎప్పుడైతే వచ్చిందో ఇది 176కి తీసుకోమన్నాను, 185కి పెట్టమన్నాను. మీకు ఇన్ కేస్ 185కి పెట్టకుండా 187 లేకపోతే 175కి మీరు టార్గెట్ ప్రైస్ 175కి ప్లేస్ చేశారనుకోండి, మార్కెట్ ప్రైస్లో మీరు ఆల్మోస్ట్ ఎంత వచ్చినట్టు, 7% వచ్చినట్టు అక్కడ. అంటే 1,07,000 రూపాయల దగ్గర మనం దీని మీద ఈ ఒక్క స్పెసిఫిక్ క్యాండిల్ మనకి ఇస్తుంది. అంటే తక్కువలో తక్కువ
నేను ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా 5 మినిట్స్ క్యాండిల్లో హెడ్జింగ్ స్క్లాపింగ్లో మనం పాయింట్అవుట్ చేసుకోండి. కానీ ఈ క్యాండిల్ మనకి వెళ్ళిందంతా 191. కానీ అంతవరకు నేను ఉండమని చెప్పట్లేదు మిమ్మల్ని ఎవరిని కూడా. 175, 185 అది 190. అది 190 కూడా అలాగా ట్రయల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తుంది. వితౌట్ ట్రయల్ స్టాప్ లాస్ నాట్ ఏ గుడ్ మూవ్. ఓకే. అండ్ దాన్ని ఇప్పుడు ప్రెజెంట్ చూడండి, ఈ క్యాండిల్ ఇంకా డౌన్ అవుతుంది. డౌన్ మీన్స్ కన్సల్టేషన్ అండి. డౌన్ మీన్స్ కన్సల్టేషన్. అండ్ నిఫ్టీ కూడా 23,233 దగ్గర ఉంది. మేబీ మనం అనుకున్నది ఏదైతే ఉందో 23,263 అండ్ 265 మేబీ అక్కడ వరకు వెళ్ళడానికి చాయిసెస్ ఉన్నాయి. ఇక్కడ ఏదైతే క్యాండిల్ ఇక్కడ లైన్స్ డ్రా చేసా ఉన్నామో ఇక్కడ మ్యాక్సిమము ఇక్కడ 261 అంటున్నారు, 263 అనుకుంటున్నాను నేను. అంటే లాస్ట్ బిఫోర్ దట్ 260 నుంచి 265 వరకు చాలా సిచ్యువేషన్స్లో నిఫ్టీ అక్కడే కన్సల్టేట్ అయితే క్లియర్గా అయ్యిందండి. సో నేను దట్స్ వై ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ దట్ దిస్ లైన్. సో అండ్ నిఫ్టీ స్పెసిఫైడ్ ట్రేడ్ అండి, ఇది 23,100, 180 ఎక్కడ అవుతుంది, 182 దగ్గర ఉందండి ప్రజెంట్ మార్కెట్లో. సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇన్ దట్ స్పెసిఫైడ్ ట్రేడ్స్. అయితే ఇది ఒక్క రోజులో వచ్చేయాలంటే మ్యాక్సిమం 1 డే ఇస్ నాట్ ఏ గుడ్ మూవ్. అండ్ నా స్టడీస్ కంప్లీట్ అయిన 2012లో కంప్లీట్ అయ్యాయి. సో అప్పటి నుంచి నేను చేస్తున్నా. కాకపోతే మన జాబులు మెయిన్ ఫోకస్ కదా, మనం చేసే గవర్నమెంట్ జాబ్స్ అది ఫోకస్ చేస్తాం కదా. సో అలాంటప్పుడు మన ఎడ్యుకేషన్గా ఎంతవరకు ఉండాలో అంతవరకు నాలెడ్జ్ అనేది. మెయిన్ కాన్సెప్ట్ నాలెడ్జ్ రావాలంటే త్రూ ఎక్స్పీరియన్స్, త్రూ ఎక్స్పర్ట్ నాలెడ్జ్ రావాలంటే ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్, ఎవ్రీ మూవ్ అండ్ ఎవ్రీ డే అనేది ఏ విధంగా మార్కెట్ ఇండికేట్ చేస్తుంది అనేది పర్టికులర్ మూమెంట్స్ అనేది మనం క్లియర్ కట్గా అబ్జర్వ్ చేయాలండి. ఒకసారి చూడండి, ఈ గ్రీన్ కంటే ఇది చిన్నది ఉంది. ఇక్కడ చూడండి, గ్రీన్ కంటే ఈ గ్రీన్ చిన్నది ఉంది. ఇది బౌన్స్ బ్యాక్ అయ్యింది. ఇక్కడ చూడండి ఇలాగా బౌన్స్ బ్యాక్, దిస్ ఇస్ ఆల్సో బౌన్స్ బ్యాక్. ఈ 3 ఉన్నాయి కదా, ఈ 3 అంటే ఈ క్యాండిల్ ఉంది కదా, బౌన్స్ బ్యాక్ మస్ట్ అండ్ షుడ్గా బౌన్స్ బ్యాక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయి. అంటే ఎంత బౌన్స్ బ్యాక్ అవుతుందని నేను చెప్పట్లేదు, కానీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. నియర్లీ 182 కదా. సో ఇక్కడ మీరు మీ క్యాండిల్స్ అబ్జర్వ్ చేయండి, ఈ 3 ప్యాటర్న్స్ ఉన్నాయి, ఈ పక్కనే ఉన్నాయి కదా మీకు చెప్తున్నాను. ఇక్కడ హైకి ఎంత వచ్చింది 175, ఇక్కడ లోకి ఎంత వచ్చింది ఇది 168, ఇది లోకి ఎంత వచ్చింది 165, 175. నెక్స్ట్ హైకి ఎంత వచ్చింది ఇంకో 3%. ఓకే. అంటే ఇవన్నీ ఎప్పుడు పడ్డాయి అవి కూడా చూద్దామండి. నిన్న మధ్యాహ్నం పడ్డాయి, ఇక్కడ కదా పడింది ఇంకో 3%. అంటే 182 3% అంటే నియర్లీ 190 మళ్ళీ వెళ్ళడానికి క్యాండిల్ చాయిస్ ఉంది. ఇంకా ఎక్కువగానే చాయిస్ ఉంది, ఎందుకంటే గ్రీన్ క్యాన్ మెజర్ చేస్తుంది క్లియర్గానే. ఒకేసారి బాంబు పేలడానికి కూడా మోస్ట్ ద ఛాన్సెస్ ఉన్నాయండి. బాంబే ఉక్రెయిన్ బాంబు పెడతారు చూడండి ఇటుగానే అటుగానే. కాకపోతే నిఫ్టీలో 23,238 240 దగ్గర మార్కెట్ రేంజ్ బాండ్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఆల్సో క్లియర్ కట్గా 49,215 దగ్గర ఉంది మార్కెట్. అండ్ మన అనాలిసిస్ ఏదైనా మీకు ఖచ్చితంగా ఉన్నది అంతా ఏదైనా పార్టిసిపేట్ చేద్దామని అనుకున్నట్లయితే అండ్ త్రూ డీమ్యాట్ అకౌంట్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఫ్రీగానే అండి. సో మీరు జాయిన్ అవ్వచ్చు, డీమ్యాట్ అకౌంట్ ఫ్రీగానే తీసుకోవచ్చు. అండ్ ఇన్వెస్ట్ నాట్ ఓన్లీ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కూడా ఆలోచించుకుంటే ఇప్పుడు సపోజ్ 100 రూపీస్ ఉందనుకోండి, 100 రూపీస్లో సర్టన్ అమౌంట్ 10% ఆర్ 15% ట్రేడింగ్లో పెట్టి, మిగతా 30% వచ్చి ఇన్వెస్ట్మెంట్లో పెట్టి, అండ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అయ్యి కూడా ఒక 20% 30% వరకు పెట్టి, మిగతా ఒక 30% వరకు ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ కానీ తీసుకుంటే, అంటే ఇయర్లీ ఒక 10,000 పర్సన్ ఎవరైతే ఉన్నారో, అంటే నేను 10,000 నుంచి నేను చెప్పండి, ఖర్చులు ఎక్కువ ఉంటే రూమ్ రెంట్లు అయితే తీయచ్చు, నేను మాట్లాడలేదు. నేను 100 రూపీస్తో ఎగ్జాంపుల్ తీస్తున్నాను. 100 రూపీస్ వచ్చిందండి, 3,000 to 4,000 ఎక్స్పెన్సెస్ తీయాలండి. పోనీ 0.5% తీయండి, 5,000 ఎక్స్పెన్సెస్ తీయండి, మిగతా 50% సేవింగ్లోకి వెళ్ళాలి. అది కూడా ఏ విధంగా వెళ్ళాలి, మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ప్లస్ ఇన్సూరెన్స్లో అట్లీస్ట్ ఒక 5% మెయింటైన్ చేయాలి. అండ్ ఫిక్స్డ్ డిపాజిట్స్
ఒక ఫిక్స్డ్ డిపాజిట్, సిప్ లేకపోతే ఏదో ఒక సంథింగ్ ఏది ఉంటాయి కదా మన మ్యూచువల్ ఫండ్స్ అని ఒక 10%, 15% ఉంది. రిమైనింగ్ 35%లో 25% దాకా స్టాక్స్ కొనేసి వదిలేయాలండి. స్టాక్స్ కానీ, స్టాక్స్ మీన్స్ గోల్డ్ బాండ్స్ అని, లేకపోతే స్టాక్స్ షేర్స్ కొనేసి పెట్టుకొని, అండ్ మిగతా రిమైనింగ్ పర్సంటేజ్ కూడా ట్రేడింగ్లో చేసుకుంటే అప్పుడు ఫైనాన్షియల్గా ఒక సేఫ్ పొజిషన్ అనేది మనం ఖచ్చితంగా ఉండడానికి ఛాన్స్ ఉంది. అంతేకాని ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఏ విధంగా స్పెండ్ చేయాలనేది లేకపోతే కష్టం. ఒక్కసారి చూడండి మన బాంబు పడిందో లేదో. ఇక్కడ 175, నేను ఈ స్పెసిఫిక్ క్యాన్స్ గురించి మాట్లాడినప్పుడు 175 అని చెప్పాను. ఇక్కడ చెప్పాను కదా, మన బాంబు ఉక్రెయిన్ బాంబు ఇలా పడలేదండి. ఇంకా అమెరికా సారీ, ఇంక మన దేశాల పేరు మాట్లాడుకోకూడదు. ఎలా పడిందో చూడండి. నేను అన్న టార్గెట్ ఇక్కడ మనకు వస్తుంది కదా. అంటే ఏదైతే స్పెసిఫిక్ ట్రేడ్స్ ఉన్నాయి, సపోజ్ 180 రూపీస్ నెక్స్ట్ హ్యాండ్ కూడా సెకండ్ ట్రేడ్ తీసుకున్నాం అనుకోండి. సెకండ్ ట్రేడ్ 180 ట్రేడ్ తీసుకున్నా, 180 అంటే మనకి ప్లేస్మెంట్ 5% మనం మాట్లాడుకుంటాం. అంటే 5 into 18% అండి. 180 అంటే నియర్లీ 9 రూపీస్ అండి. అంటే 180 + 9, 189 అంటే 190 ఇస్ ద టార్గెట్. 189 or 190. సో 190 అని పెట్టుకున్నా సరే, 190 divided by 180, సో 1.05 అండ్ నియర్లీ 106% అండి. సో ఇక్కడ మన క్యాండిల్ హైక్ ఎంత అని 104, సార్ 194 మనకి మూమెంట్ అయితే వచ్చింది కదా. సో దెన్ దిస్ ట్రేడ్ ఆల్సో వీ కెన్ మూవ్ క్లోజ్. సో ఈ రెండు చూడండి, ఇక్కడ కన్సల్టేషను 2 times, ఇది ఇక్కడ కన్సల్టేషన్, ఇక్కడ కన్సల్టేషన్. గ్రీన్ మూవ్ అయితే పెద్దగా సేమ్ క్యాండిల్ అండి. ఇక్కడ ఇలాగ ఉంది, ఇక్కడ ఇలాగ ఉంది. అండ్ రివర్స్ పొజిషన్ రావడానికి పాసిబిలిటీ ఇస్తాను. ఎందుకు రివర్స్ పొజిషన్ వస్తుంది చెప్తున్నాను చూడండి. ఒకసారి నిఫ్టీ అబ్జర్వ్ చేయండి. మెయిన్ నిఫ్టీలోకి వస్తే చూడండి, మనం అనుకున్న టార్గెట్ ఇక్కడ వచ్చిందా 23,263ని. ఎప్పుడైతే 23,263 వచ్చిందో ఇక్కడ కన్సల్టేషన్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయండి. అండ్ మేబీ బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు, రివర్స్ ప్యాటర్న్ మూవ్ చేయొచ్చు, ఇది అన్నీ కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో కాకపోతే స్టార్టింగ్లో మిడ్ క్యాప్, ఆటోమొబైల్, ఐటీ సెక్టర్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా నెగిటివ్గానే ఉన్నాయి. దీని ఇంపాక్ట్ అయితే మనకి ఏమీ పర్లేదని క్లియర్గా తెలిసింది. ఎందుకంటే మనకి నిఫ్టీ ఏదైతే ఉందో నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి పర్లేదండి. ఎందుకంటే నిఫ్టీ ఎక్స్పైరీలో సిచ్యువేషన్స్ అనేవి రివర్స్లో ఉంటాయి మనకి అంతా కూడా. ఐటీ సెక్టర్ కూడా ఒకేసారి ఒక క్యాండిల్లోని 185 పాయింట్స్ పెరిగింది కాబట్టి మన నిఫ్టీ కూడా ఇంపాక్ట్ అనేది అంత ఎక్కువగా చూపించలేదు మనకి ఇక్కడ. బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి ఆల్మోస్ట్ 49,265 మనకి లైవ్లో ఎక్కడైతే ఇచ్చామో ఏదైతే లైన్ ఉందో అక్కడే ట్రెక్ స్టాప్ అయ్యిందండి. అక్కడే స్టాప్ అయ్యి మనకి అక్కడే కన్సల్టేషన్ అవుతుంది. ఇక్కడ మీకు పర్టికులర్ అబ్జర్వేషన్ లైవ్ స్ట్రీమింగ్లో కూడా క్లియర్గా తెలుస్తుంది. ఓకే, 23,255 అని మనం అనుకున్నది ఏదైతే ఉందో ఇక్కడే కన్సల్టేషన్ అవుతుంది. ఇంక ఇక్కడ ఎవరైనా ఉంటే మాత్రం ఎగ్జిట్ అయిపోండి. ఎందుకంటే బౌన్స్ బ్యాక్ రివర్స్ ప్యాటర్న్స్ రావడానికి కూడా ఎక్కువ చాయిస్ ఉంది, మోర్ దెన్ పెరగడానికి, డౌన్ అవ్వడానికి కూడా. కానీ పెరుగుతానికే ఎక్కువ చాయిస్ ఉందండి నిఫ్టీలో కూడా పెరగడానికి ఎక్కువ చాయిస్ ఉంది. అండ్ మన నిఫ్టీ ఇందాక నుంచి అబ్జర్వ్ చేస్తుంది 23,100 కాల్ ఆప్షన్ కదా. ఈ క్యాండిల్ చూడండి 202. బాంబు చాలా చిన్నది కాదండి, బాంబు చాలా పెద్దది. ఇది ఇక్కడ 200 అండ్ 180, 200 నియర్లీ 10% అండి. నియర్లీ 10% అబోవే మనం అనుకున్న టార్గెట్. అట్లీస్ట్ కానీ రిస్క్ మేనేజ్మెంట్ ఏ విధంగా ఉండాలంటే, సపోజ్ మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ లో ఎంత, ఐ ఎంత 185 అండి, లో క్లోజ్ అయింది 181. అంటే మనం 180కి లిమిట్ ప్రైస్ పెట్టుకుంటాం. ఇక్కడ లిమిట్ ప్రైస్ 180 పెట్టుకుంటాం. ఓ మై గాడ్, చెప్పానండి మొత్తం ఎలా పెరిగిందో చూడండి. 22-26 బాంబ్ అల్టిమేట్గా కాదు, మల్టీ లెవెల్లో పెరిగింది. నార్మల్ మోడ్లో పెరగలేదండి. అయ్యో బాబోయ్, నెక్స్ట్ టార్గెట్ 350 వరకు కూడా ఉంది చాయిస్. బ్యాంక్ నిఫ్టీ ఆల్సో బాగానే ఉంది. లెఫ్ట్ అయిపోవడం మంచిదండి, ఇది లెఫ్ట్ అయిపోవడం మంచిది. ఎందుకంటే హైలీ టచ్ అయిపోయింది మనకి. ఇది ఎల్లో కూడా టచ్ అయింది. అండ్ కాకపోతే ఇది డిస్టెన్స్ మోడ్ అనేది ఎక్కువగా ఉంది, వాలటాలిటీ కూడా ఉంది. స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ ప్రాఫిట్స్ కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ.
ఎందుకంటే సపోజ్ ఇక్కడ 230కి వెళ్ళింది కదా, నియర్లీ 210 215 అంటే దీని ఆఫ్. ఈ క్యాండిల్ అంటే ఇక్కడ కదా ఆఫ్ వస్తుంది, నియర్లీ 205కి స్టాప్ లాస్ పెట్టుకొని ఇంకో క్యాండిల్ వెయిట్ చేస్తారంటే వెయిట్ చేయండి. కానీ స్టాప్ లాస్ వితౌట్ స్టాప్ లాస్ నాట్ ఏ గుడ్ మూవ్. ఇది ట్రయల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయడం అనేది. 180 కదా టార్గెట్ పెట్టుకున్నాం, 200 పెట్టుకున్నాం కదా, 200 వచ్చిందా లెఫ్ట్ అయిపోయినా లేదు నేనేం మాట్లాడను. ఇన్ కేస్ కాకుండా ఈ క్యాండిల్ అయిపోయే వరకు వెయిట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో 230 వరకు వెళ్ళింది కదా, 230 వరకు వెళ్ళిపోయింది కాబట్టి ట్రయల్ స్టాప్ లాస్ అనేది 185 నుంచి 210కి తీసుకొచ్చేయండి. అప్పుడు ఖచ్చితంగా 210 దగ్గర ట్రయల్ స్టాప్ లాస్ మెయింటైన్ అవుతుంది. అంటే నియర్లీ మనకి ప్రాఫిట్ వచ్చిన ఎంతవరకు వస్తుంది, 210 డివైడెడ్ బై 180, నియర్లీ 16% దగ్గర మూమెంట్ ఉంటుంది. అంటే 1,16,000 అండి. సో నెక్స్ట్ క్యాండిల్ వెయిట్ చేయండి, నెక్స్ట్ క్యాండిల్ కూడా ఎంత వస్తుందో అంటే తీసుకోండి. నెక్స్ట్ క్యాండిల్ వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలి 225 దగ్గర. ఇక్కడ 225 దగ్గర మెయింటైన్ చేస్తాం. నెక్స్ట్ క్యాండిల్ అంటే ఇంకో నెక్స్ట్ 3 minutes to 4 minutes క్యాండిల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన డౌన్ మూవ్ అయిందా సైలెంట్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ విధంగా అనాలిసిస్ అనేది క్లియర్ కట్గా తెలుసుకోవడానికి అయితే మన ఛానల్ని కొట్టండి సబ్స్క్రైబ్. 228 అండి కన్సల్టేషన్ అండి, టోటలీ కన్సల్టేషన్. బట్ దిస్ క్యాండిల్ ఆల్సో మూవింగ్ ఇన్ 241 అండ్ కన్సల్టేషన్ 23,260. బ్యాంక్ నిఫ్టీ అయితే క్లియర్ కట్గా మనం ఎక్కడైతే ప్లే చేసుకున్నాం అక్కడే మూవ్ అవుతుందండి. బ్యాంక్ నిఫ్టీ అయితే లైన్ అక్కడ గీసాం అక్కడే ఉందండి బ్యాంక్ నిఫ్టీ. చూడండి నేనేమి ఇప్పుడేమి మీ కళ్ళ ముందే నేను ఇక్కడేమి లైవ్లో తీయలేదు కదా ఈ క్యాండిల్స్ అనేవి కూడా. సో సారీ నేను ఇందాక పెట్టి వదిలేసాను. నేను ఇందాక ప్రాఫిట్ వచ్చే ఉంటుంది కదా మనకి కూడా, చూపిస్తాను ఉండండి ఎంత వచ్చిందో. ఎక్స్పెక్ట్ చేయండి ఎంత ఉంటుందో. ఆల్మోస్ట్ కనిపిస్తుందా, 38,562 అండి. ఇంకా ప్రజెంట్ రన్నింగ్లోనే ఉంది అది, ప్రజెంట్ మనకి రన్నింగ్లోనే ఉంది అది 39,687 అండి. నేను స్క్వేర్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఇంక ఇది చాలు మనకి. చూడండి నేను దీనికి ఇన్వెస్ట్మెంట్ చేసింది ఇదిగోండి చూడండి ఒకసారి క్లియర్గా చూడండి, దీని గురించి మాట్లాడుకోవచ్చు. మీకు క్లియర్గా చూపిస్తాను, చూపించింది కనిపిస్తుందా? ఓకే. నిఫ్టీ 23,100 సిఈ అండి, 186 పెట్టాం, 217 దగ్గర మన ట్రిగ్గర్ అయిందండి. దగ్గర ఇది మనకు ట్రిగ్గర్ అయింది. 39,000 అమౌంట్ అనేది మనకు వచ్చిందండి, ప్రాఫిట్ వచ్చి 39,000 అమౌంట్ అనేది మనకు ప్రాఫిట్ వచ్చింది. అంటే 186 అండి, 950 క్యాంప్ కూడా ట్రిగ్గర్ అయినట్టుంది. మనకి అమౌంట్ నియర్లీ 39,000 ప్రాఫిట్ తీసినట్టు. సో ఈ విధంగా మనం అనాలిసిస్ కూడా క్లియర్గా తెలిసింది. చూడండి ఈ నిఫ్టీ ఏదైతే ఉందో 23,261 అండి, నెక్స్ట్ టార్గెట్ ఎంత ఎగ్జాక్ట్గా వెళ్ళిందో చూడండి. మనకి 23,301 నేను ఆల్రెడీ ప్లేస్ చేసిన డ్రా లైన్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చి ఆగిందండి. అంటే నేను చెప్పినట్టు ఆగుతుంది నిఫ్టీ అవుతుందా, లేకపోతే నేను ముందే అనాలిసిస్ చేసాము. ఇది బిఫోర్ అనాలిసిస్ టెక్నికల్ అనాలిసిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అని నేను చాలాసార్లు చెప్తాను. ఇక్కడ వీ బ్రేక్అవుట్ అవుతుంది, సరిగ్గా వీ బ్రేక్అవుట్ అవుతుందంటే చాలా మూమెంట్ అనేది వస్తుంది, క్యాప్చర్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఇది ఇంత దూరంగా ఉంది కాబట్టి రిస్కీగా తీసుకోకూడదు. లాంగ్ తీసుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ 301 సెల్లింగ్ ఉంది, ఒక 315 ఎంతో తీసుకొని 275కి మనం ఫ్యూచర్స్లో కూడా
ప్లేస్ చేసుకోవచ్చు అండి, ఫ్యూచర్స్లో కూడా ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా కూడా మనం నిఫ్టీ ఫ్యూచర్స్లో సెల్లింగ్ చేయొచ్చు అండి. చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి లైవ్ అనాలిసిస్ కూడా నా దగ్గర నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం లైవ్ స్ట్రీమింగ్ అది నేను లైవ్లో స్ట్రీమింగ్ అయితే ఇవ్వట్లేదు, ఎందుకంటే అక్కడ మాట్లాడడానికి ఐ మీన్ కొంతమంది నా ట్యూన్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళతో నేను ఇంటరాక్ట్ అవ్వడానికి ఎక్కువ చూస్తున్నాను. సో దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అండి. హౌ టు జాయిన్, ఇక్కడ ఇప్పుడు చూడండి ఎలా జాయిన్ అవ్వాలి మీరు అని క్లియర్గా పక్కన చెప్తున్నాను కదా. సో దిస్ ఇస్ ద వే టు ట్రేడింగ్ అండి, వే టు ట్రేడింగ్, హౌ టు ట్రేడ్, వే టు ట్రేడ్. ఫస్ట్ లెర్న్ చేయండి, దెన్ ఎర్న్ చేయండి. ఫస్ట్ యూ క్యాన్ లెర్న్, దెన్ యూ క్యాన్ ఎర్న్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద ట్రేడింగ్ ఇన్ యువర్ లైఫ్ ఆల్సో. నాట్ ఓన్లీ ట్రేడింగ్, నాట్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్, నాట్ ఓన్లీ ఎనీథింగ్. ఓన్లీ ఫస్ట్ నేర్చుకోవాలి, తర్వాత సంపాదించాలి. ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, సో ఈ విధంగా నాకు కాంటాక్ట్ చేయొచ్చు, డీమెట్ అకౌంట్ ద్వారా ఓపెన్ చేసుకో అండ్ వాట్సాప్లో ఈ విధంగా కూడా ప్లే చేసుకొని నాకు స్క్రీన్ షాట్ పెట్టి ఈ కమ్యూనిటీలో యాడ్ చేయొచ్చు. మనం నెక్స్ట్ పాసిబిలిటీ పెరగడం చూస్తుందంటే ఇట్ కేస్ మనకి 301 కూడా బ్రేక్ అయితే నీది 375 కూడా టార్గెట్ మూవ్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ మార్నింగ్ సెక్షన్లో ఇంకా నేను మార్నింగ్ సెక్షన్ అందాక ఐ మీన్ నేను ఆఫ్టర్నూన్ సెక్షన్లో మనం మీట్ అవుదాం. ప్రెజెంట్ ఇంక ఇక్కడ నుంచి కన్సల్టేషన్స్లోనే ఉంటుంది డీకేలోని. ఐ మీన్ ఎక్స్పైరీ కాబట్టి మేబీ 12 to 1 టైంలో కానీ 2 to 2 కానీ మనకి ఇది అవుతుంది కాబట్టి చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. ప్రతి వీడియో కూడా మీరు ఫుల్గా చూసి క్లియర్ కట్గా అబ్జర్వ్ చేస్తే మాత్రం అనాలిసిస్ అనేది మోస్ట్ క్లియర్ కట్గా ఉంటుందండి మనకి. సో వన్స్ ఎప్పుడైతే క్లియర్ కట్గా ఉందో మీరు నాతో పార్టిసిపేట్ చేయడానికి చేయొచ్చు. అండ్ మీరు ప్రతిదీ కూడా అబ్జర్వేషన్ అనేది చేసినట్లయితే నాతో చేసినప్పుడు మీకు కూడా అర్థమవుతుంది. అండ్ మీకు కూడా అమౌంట్ ఎర్నింగ్ చేయడానికి అది మీకు పర్టికులర్గా ప్రాక్టికల్గా మీకు చెప్తున్నాను కాబట్టి క్లియర్గా మీకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ కావాలంటే ఖచ్చితంగా నాతో జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ అండి. సైనింగ్ ఆఫ్ కేఎల్ సంతోష్.